అప్పలరాజు గారు మీరేమంటారు? ఈ టీచర్ల ధర్మాగ్రహం మీద మీ స్పందన ఏమిటి? ముందుగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం నేను చాలా కీన్గా ఫాలో అప్ చేశాను. అలాగనే మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది టీచర్ లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళందరితో కూడా మాట్లాడానండి. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినటువంటి మరుక్షణం 27% ఐఆర్ అనౌన్స్ చేసి టీచర్లో ఒక రకమైనటువంటి అంటే మన మీద అంత వ్యతిరేకత రావడానికి కూడా కారణం ఏమి ఇదే అయి ఉంటుందేమో. మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ 27% ఐఆర్ మనం అనౌన్స్ చేయటం వల్ల ఏంటంటే టీచర్లకి, సో జగన్ సార్ చెప్తే కంపల్సరీగా చేస్తారు, మరి ఇంకా ఫైనాన్స్ ఇష్యూస్ అన్నటువంటివి పట్టించుకోరు, ముందుకు వెళ్ళిపోతారు అన్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయింది. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పటికే చంద్రబాబు గారు దివాలా తీసేయటం వల్ల ఒక్క ఓపీఎస్ సిపిఎస్ విషయంలో మనము వాళ్ళు అనుకున్నట్టు చేయలేకపోయినా కానీ చాలా మెరుగైనటువంటి ఒక పరిష్కారాన్ని మనం చూపించగలిగాం. లేటర్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఇప్పుడు ఫాలో అవుతా ఉంది, దాన్ని పక్కన పెడదాం. బట్ స్టిల్ టీచర్స్ ఒక పద్ధతి ప్రకారం గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతని చాలా గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తూ చివరికి వచ్చేసరికి వాళ్ళు చాలా తీవ్రంగా ఓడించాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. ఇప్పటికీ కూడా టీచర్స్ అందరూ అంటూ ఉంటారు, మాకు యాక్చువల్గా చంద్రబాబు మీద ఎలాంటి ప్రేమ లేదండి, మరి ఎందుకనో అప్పుడు ఉన్నటువంటి మా యూనియన్లు ఇంకోటి రకరకాల కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల, ప్రభుత్వంతో కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల అలా జరిగింది. కానీ ఈరోజు మా వాళ్ళంతా అనుభవిస్తూ ఉన్నారు. ఇంత షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో, ఒక 12 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఉండకూడదురా అని అనిపించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం అయితే ఉండదండి, మేము మా పని మేము మొదలు పెడుతున్నాం అనేది ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు. చంద్రబాబు గారు ఎప్పుడండి ఆయన మాట మీద నిలబడ్డారు? ఆయన 16 నెలలు అవుతుంది. అసలు పిఆర్సి కమిషన్ వేసింది మనం 12వ పిఆర్సి కమిషన్ మన టైంలోనే మనం నోటిఫికేషన్ ఇచ్చాం, మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి అని చెప్పి. ఆల్రెడీ 16 మంత్స్ అవుతుంటే వాళ్ళు టీచర్స్ మామూలు వాళ్ళ ఊరుకోరు కదా. మరి అలాగనే అంటే ఐఆర్ వాళ్ళు 30% అడుగుతున్నారంటే వాళ్ళ డిమాండ్స్ పక్కన పెడదాం. డ్యూస్ ఆల్మోస్ట్ 30,000 కోట్లు డ్యూస్ ఉన్నాయి ఇప్పటికి. ఈ రోజు చూస్తే 28,000 కోట్లు లేదంటున్నారు కూడా 30,000 కోట్లు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు డ్యూస్ ఉన్నాయి. ఒక్క డిఏ ఇవ్వలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తున్నటువంటి మాటలు వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా పిక్చర్ అయితే టీచర్స్కి అర్థమైంది. ఈ ప్రభుత్వానికి ఇది కౌంట్ డౌన్, ఇది కౌంట్ డౌన్. ఇంకా మనం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారనేటటువంటి విషయాన్ని మనం కూడా వీలైనంత వరకు మర్చిపోయి ఈ ప్రభుత్వం టీచర్లు ఏంటి, నాట్ ఓన్లీ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి అన్యాయం మనం ఒకసారి గమనిస్తే ఏ దశలో కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు అండగా అయితే ఈ ప్రభుత్వం నిలబడటం లేదు. లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారండి, ఇందా మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఒక 3.5 లక్షల మంది పిల్లలు వెళ్ళిపోయారు అన్న దానికోసం మాట్లాడుతున్నాను నేను. ఆయన రోజు మీడియా ముందుకు వచ్చి స్కూల్స్లో మేము అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాము, బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము, తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చాలా బ్రహ్మాండంగా రూపాంతరం చెందుతుంది అంటున్నారు. నాకు అర్థం కాదు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక్క మార్పు చెప్పమనండి ఎవరికైనా. అవును, సింగిల్ రిఫార్మ్, సింగిల్ చేంజ్. ఈ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, ఈ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు, పుస్తకాలు, బుక్స్, ఇంకోటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటివి. అవును, నాడు నేడు అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల తల్లిదండ్రులకు ముందుగా ప్రభుత్వ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అన్నటువంటి భావన తీసుకొచ్చినాం. పోనీ ఈ 16 నెలల్లో ఒక్క స్కూల్ బాగు చేసుకోండి అని చెప్పి రూపాయి డబ్బులు ఇచ్చారా? ఎక్కడైనా ఒక తట్టెడు సిమెంట్ వేసారా? మన టైంలో శాంక్షన్ అయ్యి అకౌంట్స్లో డబ్బులు ఉంటే ఆ పనులు ఎక్కడెక్కడ ఏదో చేసినారు. కానీ ఏం మార్పులు చేశారు? ఇంగ్లీష్ మీడియం మీద తీసుకొచ్చింది మనము, దాన్ని కిల్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. ఐబీ సిలబస్ తీశారు, టోఫెల్ తీశారు, మైక్రోసాఫ్ట్ సాల్ట్ ప్రోగ్రామ్ తీసేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు, ట్యాబ్లు ఇవ్వడం లేదు. అసలు ఏం మార్పులు తీసుకొచ్చారు? హై స్కూల్ ఆ రోజుల్లో మరి అన్యాయంగా వేరే చూస్తున్నారని పసిపిల్లల మీద కూడా బురదేయడానికి ప్రయత్నం చేశారు కదా. మరి ఈనాడు ఇంగ్లీష్ లో మాట్లాడితే పిల్లల మీద ట్రోలింగ్ చేసి అసలు ఏం మార్పులు తీసుకొచ్చారు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విద్య అభివృద్ధిలోకి వెళ్తుందని నాకు ఇప్పటికీ అర్థం అవడం లేదు. రైట్, ఇది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి
సమాధానం చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. మనం నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి అప్పుడు చేసినటువంటి అంశాలని క్రిస్టల్ క్లియర్గా ఆయనతో పాటు మాలాంటి వాళ్ళతో ఈ రాష్ట్రంలో ఉన్న అందరు వైసీపీ నాయకులతో ఇప్పుడు మాట్లాడిస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఏం చేస్తున్నారండి? మొన్న ఎప్పుడో 240 కోట్లు అదనపు క్లాస్ రూమ్ నిర్మాణానికి కేటాయించారట. 240 కోట్లు కేటాయించడం ఏంటి? మన టైంలోనేమో 15,000 కోట్లు మనం కేటాయించాం. ఏంది నాకు అర్థం కాదు. ఈ లోకేష్ గారేమో దానికేమో గొప్పగా అది మీడియాలో చెప్తారు. నడుస్తూ ఉంటుంది అది, అంత కొంతకాలం పాటు అది మనం చూడాల్సిందే కదా.